హలో యర్స్, వెల్కమ్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు ఆదివారం పుస్తకం పదకేలి 10th ఆగస్ట్ ప్రశ్నలు జవాబులు చూద్దాం. 1 అడ్డం బహుమతి అంటే కానుక. 1 నిలువు ఒక రకం విషం కాలకూట విషం కాలకూటం. 2 నిలువు కక్ష ద్వేషం కసి. 3 అడ్డం పలు వరుసని పోల్చి చెప్పే గింజలు దానిమ్మ గింజల్ని పలు వరుసలతో పోలుస్తారు, దానిమ్మ. 4 నిలువు ఈ చెట్టు కాయల రసంతో పులిహోర చేస్తారు, నిమ్మకాయ రసంతో పులిహోర చేస్తారు, నిమ్మ. 5 అడ్డం సత్యం సుందరం మధ్య శివం. 6 నిలువు వంశాన్ని నిలబెట్టేవాడు వంశాంకురం. 7 నిలువు మహానటి సావిత్రి. 8 అడ్డం కొప్పు ముడి సిగ. 9 నిలువు కిటికీ అంటే గవాక్షం. 10 నిలువు గడుసు పిల్ల తేమ పోయిందా అంటే ఆరిందా, గడుసు పిల్లని ఆరిందా అంటాం, రెండిటికి ఆరిందా. 11 అడ్డం పార్వతి అంటే శాంభవి. 12 అడ్డం మంచినీళ్ళ కోసం సన్నని మెడ కలిగిన మట్టి పాత్ర కూజా. 13 అడ్డం ప్రసిద్ధి ఖ్యాతి వాసి. 14 అడ్డం నూడి చేతులకు పెట్టుకుంటే ఎర్రగా పండే ఆకు గోరింటాకు. 15 అడ్డం రొమ్ము అంటే వక్షం. 15 నిలువు వేగం అంటే వడి. 16 నిలువు తల్లి గర్భం ద్వారా పుట్టలేదని సీతకు ఈ పేరు అయోనిజ. 17 అడ్డం వర్ణం అంటే రంగు. 18 నిలువు కొండబిలం అడవి జంతువుల ఆవాసం అంటే గుహ. 22 అడ్డం తేనె ఆంగ్లంలో హనీ. 23 నిలువు శయనం కనుమోడ్పు నిదుర. 19 అడ్డం గుండు తలవాడు ముండితుడు అంటే బోడి. 19 నిలువు నేర్పడం బోధించడం బోధన. 20 అడ్డం కోసల దేశ రాజధాని అంటే అయోధ్య. 20 నిలువు
మాతృమూర్తికి ఒత్తు లోపం. మాతృమూర్తి అంటే అమ్మ. ఒత్తు లోపం అన్నాడు కాబట్టి అమ అని రాస్తున్నాను. 21 నిలువు. వేలి కొన నుంచి మోచేయి వరకు కొలత. మూర. 24 అడ్డం. అమృతం అంటే సుధా. 24 నిలువు. పూల తీగ అంటే సుమలత. సుమలత. 25 అడ్డం. వసంతం ఆమని. 25 నిలువు. తలంపు యోచన అంటే ఆలోచన. 26 నిలువు. వృక్షవాటిక తోట అంటే వనం. వనం. 26 అడ్డం. పంక్తి అంటే వరస. వరస. 27 నిలువు చూడాలి. సమయానికి తగినట్లుగా వ్యవహరించే నేర్పు. సమయస్ఫూర్తి. 5 అక్షరాలు ఇచ్చాడు. సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి. 27 అయిపోయింది. ఇప్పుడు 28 అడ్డం. మదిలో హృదయంలో అంటే మనసులో. 29 నిలువు. కళ్ళు అంటే సుర. 30 అడ్డం. పుట్టుక అంటే జననం. 31 నిలువు. హసనం అంటే నవ్వు. నవ్వు. 32 అడ్డం. మధువు సారాయి అంటే మదిర. 33 నిలువు. రోజు అంటే దినం. 34 అడ్డం. కల్పన కూర్పు ప్రబంధం అంటే రచన. 35 అడ్డం. కన్ను అంటే నయనం. 36 అడ్డం. తపస్సు తపం. 37 నిలువు. బురదే కానీ చివర సున్నా లేదు. బురదంటే పంకం. చివర సున్నా లేదు కాబట్టి పంక అని రాస్తున్నాను. 38 నిలువు. మజ్జిగ చిలికితే వచ్చేది వెన్నపూస. వెన్నపూస. 39 అడ్డం. 24తో భూమి. అడ్డం 24 నేను సుధా అని రాశాను. దానికి భూమి రావాలి అంటే వ చేర్చాలి. వసుధ అంటే భూమి. 40 నిలువు. డెంగీ జ్వరం దీనివల్లే వస్తుంది. దోమ. దోమకాటు వల్లే వస్తుంది డెంగీ జ్వరం. 41 అడ్డం. కోతి అంటే కపి. 42 నిలువు.
పినతండ్రిలో సగం పిన 43 అడ్డం తోడ పుట్టినవాడు అగ్రజుడు అన్నాడు కాబట్టి అన్నయ్య 44 అడ్డం సమవర్తి ముందు సగం వెనుక సగం ముందు అంటే ముందు సగం వెనకంట అంటే వర్తి సమ అని రాయాలి. వర్తి సమ ముందు సగం వెనక సగం ముందు వర్తి సమ. 44 నిలువు వెల్లువ అంటే వరద. 45 నిలువు కాలం అంటే సమయం. ఇప్పుడు 46 నిలువు కోరిక మనోరథం ఆశ. 47 అడ్డం శనగలో ఆభరణం అంటే నగ. 48 నిలువు భూమిలో ఖనిజ సంపదను తవ్వి తీసే ప్రాంతం నెలవు గని. 51 అడ్డం ధిక్కారం తిరస్కారం. ఇక్కడ 4 అక్షరాలు ఇచ్చాడు. నిరసన 49 అడ్డం నక్షత్రం అంటే తార. 50 అడ్డం చప్పుడు అంటే శబ్దం. 52 అడ్డం నల చక్రవర్తి భార్య దమయంతి. ఇదండి ఈనాడు ఆదివారం పదకేలి ప్రశ్నలు జవాబులు 10 ఆగస్టు నాకు తెలిసిన విధంగా రాశాను. అందరూ తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.